సువార్త ప్రకటించని ఎడల నాకు ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఒకసారి తలలెత్తండి. ఈ పూట మనము ధ్యానిస్తున్న అంశము, ఆత్మదేవుడు మనకు నేర్పిస్తూ ఉన్న విషయములు ఏమిటంటే, ప్రజలలో ఉన్న ఒక స్వభావము ఏమిటంటే, వారు ఎవరై ఉండొచ్చు, వారికి వారు అనుకుంటారు. ఏమని అనుకుంటారంటే, మేము భక్తి గలవారని అనుకుంటారు. ఏమనుకుంటారు? మేము భక్తి గలవారని అనుకుంటారు. ఎందుకనంటే, మేము ప్రార్థన చేస్తున్నాము, మేము తెల్ల బట్టలు ధరిస్తున్నాం, మేము చర్చికి కూడా వెళుతున్నాం, మేము భక్తులమే, భక్తి గలవారమే అని అనుకుంటాం. అయితే ఈ పూట నెమ్మదిగా మనము ధ్యానం చేస్తూ ఉంటే ఒక్కొక్క స్వభావము, ఒక్కొక్కరి స్వభావము ఈ పూట ఈ ధ్యానములో కనిపిస్తూ ఉంది. ఏమి కనిపిస్తుంది అని మనము చూస్తే, వీళ్ళు చక్కగా ప్రార్థన చేస్తారు. చెప్పాలి తల్లి, ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుతారు, చక్కగా చర్చికి వస్తారు, కానుకలు ఇస్తారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ వీళ్ళు అనుకునేది ఏమిటంటే, మేము తోటి వారందరికంటే, పక్క వారందరికంటే మేము భక్తి గలవారము అనుకుంటారు. ఏమనుకుంటారమ్మా? మేము భక్తి గలవారము అనుకుంటారు. అయితే బైబిల్ కూడా వారిని ఏలు పెట్టి ఏమి చూపించట్లేదు, నేరస్తులుగా ఏమి వారిని నిలబెట్టట్లేదు. బైబిల్ చెప్తున్న విషయం ఏమిటంటే, మీరు నోటికు కళ్ళెం పెట్టుకోకుండా, దేనికి? నోటికి కళ్ళెం పెట్టుకోకుండా మీరు భక్తులము అంటే అది కుదరదు, అది తగదు. ఈ భక్తులకు ఉండవలసినది, ముఖ్యమైనది ఏమిటంటే, ఆ యొక్క నోటికు కళ్ళెము. చెప్పాలమ్మా, ఏమిటి? నోటికి కళ్ళెము. నీ నోటితో ఎంతగా ప్రభువుని స్తుతించినా, నీ నోటితో ఎంతగా ప్రార్థించినా, నీ నోటితో ఎంతగా పాటలు పాడినా, ఎంతగా నీ నోటితో ఇక ఆ మందిరానికి ఈ మందిరానికి చక్కగా పోతున్న, భక్తిగా పోతున్న వారిని, ఇదిగో మాదే, మా దగ్గరికే రా, అదన్నీ చెడ్డయే, ఇక మాదొకటి మంచిదని కొందరు చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదో వారు రక్షించబడిన దగ్గరకు, వారు ఏదో మారు మనసు పొందిన దగ్గరకు వాళ్ళు వెళ్తూ ఉంటారు. లేదు ఇక్కడికి వస్తేనే వెళ్తా పడతావు, నువ్వు అక్కడికి వెళ్తే ఏం లేదని కూడా చెప్తారు కొంత.
అలా ప్రచారం చేసే వ్యక్తి అయి ఉండొచ్చు. ఇంక ఎన్నో నీలో ఎన్నో మంచి మంచి స్వభావాలు, ఎన్నో నీలో మంచి మంచి లక్షణాలు, ఎన్నో నీలో మంచి మంచి సుగుణాలు ఉండొచ్చు. మంచిది. కానీ నీ నోటికు కళ్ళెము లేకపోతే నీ భక్తి అంతా వ్యర్థము అని దేవుని వాక్యము ఈ రాత్రిపూట చెప్తూ ఉంది. ఎందుకనంటే మన దగ్గర బోరులు ఉన్నాయి, అలాగే మన గ్రామాలలో బావులు ఉన్నాయి. కొన్ని బావులకు ఈ బావిలో ఉప్పు నీరు ఉంటుంది, లేకపోతే ఈ బావిలో తీపి నీరు ఉంటుంది. ఈ బోరులో నుంచి ఉప్పు నీళ్ళు, చవ్వ నీళ్ళు వస్తుంటాయి. ఈ బోరులో అయితే తీపి నీరు వస్తూ ఉంటాయి అని సహజంగా చెప్తుంటారు. కానీ ఏ బావి నుంచైనా ఒక పూట ఉప్పు నీళ్ళు వచ్చి మరొక రోజు మంచి నీళ్ళు రావటము మీరు ఎప్పుడైనా చూసి గమనించారా అమ్మా? ఏదో ఒక 4 దినాలు మంచి నీళ్ళు వస్తాయండి, ఇంకా ఒక 4 రోజులు ఉప్పు నీళ్ళు వస్తాయి అన్న బోర్లు కానీ అన్న బావులు కానీ మీరు ఎక్కడైనా చూశారు? మరి నీ నోటికి చిక్కము లేకపోతే, నీ నోటికి కళ్ళెము లేకపోతే, నీ నోటికి ఆ కంట్రోల్ లేకపోతే అది నీ జీవితంలో ఏం చేస్తుందంటే, నీ జీవితంలో కలిగి ఉన్న మంచి లక్షణాలన్నీ, నీ జీవితంలో మంచి గుణాలన్నీ, నీ జీవితంలో ఉన్న మంచి సుగుణాలన్నీ, నీ జీవితంలో ఉన్న మంచి భక్తి కలిగిన ఆత్మీయ అనుభవాలన్నిటిని కూడా ఇది పాలు ఇరిగిపోయినట్లు, ఏమిరిగిపోయినట్లు? పాలు ఇరిగిపోయినట్లు ఇది ఇరగకొట్టేస్తుంది. కాబట్టి ఆత్మదేవుడు ఈ పూట చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో, ఆయన పాదముల దగ్గరకు చేరిన ప్రతి ఒక్కరితో ప్రభువు చెప్తున్న మాట, మీరు మీ నోటికు ఆ యొక్క కళ్ళెము చాలా అవసరం. ఆ నోటికు ఆ కళ్ళెమే లేకుండా నువ్వు ఒక పాట పాడి నేను పాట పాడగలిగాను అనుకుంటూ వ్యర్థమే. ఆ కళ్ళెమే నీకు లేకుండా నేను దేవుని మందిరానికి ఈ పూట వచ్చాను కదా అని తృప్తి పొందటము వ్యర్థమే. ఆ కళ్ళెము నీ నోటికి లేకోకుండా ఇదిగో నేను పలాని మందిర విశ్వాసినే, నేను దేవుని బిడ్డనే అని చెప్పుకొనుట వ్యర్థమే. ఈ రాత్రి దేవుని వాక్యము నీకు చెప్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ భక్తి కొనసాగించుట కంటే ముఖ్యం. నువ్వు ఆత్మ సంబంధమైన లోతులోనికి వెళ్ళాలని ఆశపడుతున్నావు, మంచిదే. దానికంటే ముందుగా నీ నోటికి కళ్ళెము చాలా అవసరం. దేవునికి స్తోత్రం. ఏమవసరం? కళ్ళెము చాలా అవసరం. ఎందుకనంటే నీ నోటితో ఆయన నీ పెదవులు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే పరిశుద్ధమైన పెదవులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. పవిత్రమైన పెదవులతో ప్రార్థించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు.
నీ పవిత్రమైన పెదవుల నుంచి ప్రార్థన ఆయన వినాలని ఆశపడుతున్నాడు. నీ పవిత్రమైన పెదవుల నుంచి ఆయనకు స్తుతియాగము ప్రతి దినము ఆయన ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. స్తుతి పాడేదనే ప్రతి దినము, స్తుతి పాడుటేనా అతిశయము. స్తుతి పాడేదనే ప్రతి దినము, స్తుతి పాడుటేనా అతిశయము. ధవళవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా, ధవళవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా. నీవు స్తుతి పాడటము ఆయనకి ఇష్టము, ఆ స్తుతి వినుట ఆయనకి ఇష్టము, నీ పెదవుల నుంచి స్తుతి రావటం ఆయనకి ఇష్టము. అయితే ఆయన ఆశించేది ఏంటంటే ఆ పెదవులు, ఏ పెదవులు? ఆ పెదవులు ఎలా ఉండాలంటే పవిత్రమైన పెదవులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన సంఘానికి ఎవరికో మేలు జరిగింది, వారు ప్రసాదం తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారమ్మా? ప్రసాదం తీసుకొచ్చారు, పులుసన్నం తెచ్చారు. ఏ అన్నమమ్మా? దానికి మరొక పేరు కూడా ఉంది. ఏంటి అమ్మా? దానికి మరొక పేరు కూడా, ఏదో ఒక పేరు, పులిహార ఏదో తెచ్చారు. అయితే వాళ్ళు అక్కడ పెట్టారు. ఇది మనందరికీ షేర్ అవ్వాలంటే ఎవరైనా ఒకరు పెట్టాలి, ఎవరైనా ఒక ఇద్దరు పెట్టాలి. అయితే మనము కోరుకునేది ఏమిటంటే వారు మనకిచ్చే ఆ పేపర్ ప్లేట్ కావచ్చు, అది స్టీల్ ప్లేట్లు కావచ్చు, అది పింగాణి ప్లేట్ కావచ్చు, అది ఒక ఆకు కావచ్చు, అది శుభ్రముగా ఉండాలని కోరుకుంటాం. దేవునికి స్తోత్రం. అలాగే ఎవరైతే పెడతా ఉన్నారో వారు చెయ్యి కూడా ఎలా ఉండాలని కోరుకుంటాం. అమ్మ, ఈ ఆశయం మనకు ఉండదంటారా? చెప్పాలి ఒక్కసారి. ఏదో పట్టెడు గుప్పుడు మెతుకులకే ప్రసాదం అంటే ఎంత పెడతారమ్మా? అంత పెడతారా? చాలని వరకు పెడతారా? ఎంత పెడతారు? ఎంత పెట్టినా ప్రసాదమే. దానికే ఒక శుభ్రత మనం కోరుకుంటున్నామే. మరి ప్రతిదినము చేయుచున్న నీ స్తుతి, నీ ప్రార్థన ఆయన వింటున్నాడు కదా. ఆ పెదవులు పవిత్రమైన పెదవులుగా ఉండాలని ఆయన ఆశించటంలో న్యాయం ఉందా అమ్మా? మనుషులు పై శుభ్రతను చూస్తున్నారు. ఏం చూస్తున్నారమ్మా? వాళ్ళు ఇస్తున్న పేపర్ ప్లేటు, స్టీల్ ప్లేటు, పింగాణి ప్లేటు శుభ్రంగా ఉందా? వాళ్ళ హ్యాండ్ వాష్ చేసుకున్నారా? అది చక్కగా ఉందా? అది శుభ్రముగా ఉందా అని. అలాగా నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దినదినము ప్రతిదినము చేయుచున్న ఆ స్తోత్రము, చేయుచున్న పెదవులలో నా దేవుడు పవిత్రతను కోరుకుంటున్నాడు. ఆ పెదవులలో పవిత్రత లేకుండా, ఏమి లేకుండా, పవిత్రత లేకుండా, ఆ నోటికి చిక్కము అనేది లేకుండా, దానికి కంట్రోల్ అనేది లేకోకుండా నీవు ఉపయోగిస్తూ ఉంటే, అలా నువ్వు చేసినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు భక్తి గల వ్యక్తివని నువ్వు అనుకోవచ్చు. అది భక్తి కాదు, అది భక్తి కాదు, భక్తులను చెడగొట్టే భక్తి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక్కొక్కరు అనుకుంటారు, ఒక్కొక్క విధముగా అనుకుంటారు. కొందరు ఏమనుకుంటారు,
మేము భక్తి గలవారు అనుకుంటారు. అయితే వారి కోసం ఈ మాట ప్రభు చెప్తున్నాడు, నీ నోటికి చిక్కము కళ్ళెము లేకుండా నీది భక్తి కాదు. మరొకరేమనుకుంటారంటే, యెషయా ప్రవచన గ్రంథము 49 అధ్యాయము 14 వాక్యాన్ని చదువుకుందాం. 14 వాక్యాన్ని చదువుకుందాం. సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. ఇక్కడ మనము గమనించి చూస్తే, ఈ వాక్యాన్ని మనం గమనించి చూస్తే, కొందరు ఉద్దేశం ఏంటంటే చర్చికి రాదు, ఇంటికాడే సోమరిపోతులాగా తింటా నిద్రపోతా అలాగ కాలం గడిపేస్తారు. ఈ వచ్చిపోయే వాళ్ళు అడుగుతారు, సేవకులు నన్ను అడిగారా, నేను గుర్తున్నానా? కొందరు వారి కుటుంబ సమస్యలలో ఉండి, లేక వారి వ్యక్తిగత సమస్యల్లో ఉండి, కొన్ని అనారోగ్య పరిస్థితుల్లో ఉండి వాళ్ళు అంటారు, దేవుడు మర్చిపోయాళ్లే. దేవుడు ఎవరిని? మమ్మల్ని మర్చిపోయాడు. సేవకులు మర్చిపోయారు, దేవుడు మర్చిపోయాడు. మేము ఎలా గుర్తుంటాంలే అంటూ. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నా దేవుని వాక్యము చెప్తున్న మాట ఏమిటి అని మనము చూసినట్లయితే, నిన్ను ఎవరైనా మర్చిపోవచ్చు, నీ బంధువులు మర్చిపోవచ్చు, నీ స్నేహితులే మర్చిపోవచ్చు, నీ సొమ్ము అనుభవించిన వారు తిన్నవారు నిన్ను మర్చిపోవచ్చు. కానీ నీ విమోచకుడు, నీ ప్రభువు నిన్ను మరిచిపోడు. ఏ పరిస్థితుల్లో నీ జీవితం ఉన్నా, కష్టాలలో ఉన్నా, నష్టాలలో ఉన్నా, తిరుగుబాటులో నీవున్నా, నువ్వు దేవుని మర్చిపోయినా, మందిరమును మర్చిపోయినా, ప్రార్థన మర్చిపోయినా, ప్రభువు పరిశుద్ధుల సహవాసానికి నీవు దూరమైనా, ప్రభువు నిన్ను మరిచిపోడు. దేవునికి స్తోత్రం. నీవు పరిశుద్ధాత్మ కూడికను మర్చిపోవచ్చు, నీవు ఆదివారపు ఆరాధనను మర్చిపోవచ్చు, నీవు పరిశుద్ధుల సహవాసాన్ని మర్చిపోవచ్చు. కానీ ప్రభు అంటున్నాడు ఈ పూట, ఆయన నిన్ను మరిచిపోలేదు. నువ్వు మర్చిపోయి, దేవుడు నన్ను మర్చిపోయాళ్లే, దేవుడు నన్ను మర్చిపోయాళ్లే అంటారు కొందరు. 15 వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరచునా. ప్రియ దేవుని బిడ్డలేరా, ఈ మధ్య ఖరీదైన కారు ఒక కుటుంబం కొనుక్కొని వాళ్ళు షాపింగ్కి వెళ్ళారు. పిల్లలను చూసినట్టయితే కార్లను పెట్టారు. ఎక్కడ పెట్టారు? కార్లో పెట్టారు. వాళ్ళు ఇక షాపింగ్లో నిమగ్నం అయిపోయారు. ఏమైపోయారు? ఇక ఆఫర్ల మీద ఆఫర్లో వాళ్ళు చూపిస్తుంటే, వీళ్ళు చూస్తుంటే, తీసుకుంటూ ఉంటే, ఈ లోపల వీళ్ళు ఎవరిని మర్చిపోయారు? ఒక్కళ్ళని కాదు, నలుగురు మర్చిపోయారు.
దేవుని స్తోత్రం. ఎంతమందిని మర్చిపోయారు? నలుగురిని మర్చిపోయారు. నలుగురు మర్చిపోయారు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, స్త్రీ తన గర్భమును పుట్టిన పిల్లను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరుచుదురు గాని. వారు షాపింగ్లో పడిపోయి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తుంటే ఆ బిడ్డలను మర్చిపోయేసరికి కారు లాక్కపడిపోయి, ఆ కారు లాక్కపడిపోతే అది ఖరీదైన కారు కాబట్టి లాకు రానందున ఆ పిల్లలు అరిసినా ఏడిసినా బయటకు వినపడనందున నాలుగురు ఒకేసారి ప్రాణం కోల్పోయారు. ఆ వార్త చూడగానే నాకు ఈ వాక్యం గుర్తొచ్చింది. ఆ వార్త చూడగానే ఈ వాక్యం గుర్తొచ్చింది. అయ్యో అయ్యో, తల్లి మరిచినా తోబుట్టులు మరిచినా తండ్రి మరిచినా